బ్రేకింగ్ న్యూస్ రామాంతపూర్ బండ్లగూడ విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్తంభాలపై ఉండే కేబుళ్లను కట్ చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కేబుళ్లను కట్ చేస్తున్నారు. అధికారుల చర్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. చాలా మంది నెట్ రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై నెట్ ప్రొవైడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ కోతల కారణంగా నగరంలోని పెద్ద సంఖ్యలో బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు ఇంటర్నెట్ కట్లతో ఇబ్బందులు పడుతున్నారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ శాఖ కేబుల్స్ ను విచక్షణ రహితంగా కత్తిరించడం వల్ల ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడిందన్నారు. ఇంటర్నెట్ కేబుళ్లతో కరెంట్ ఉండదని, కరెంట్ షాకులతో కేబుల్ వైర్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు తమను ఇబ్బంది పెట్టొద్దని ఎస్పీడీసీఎల్, సీఎండీని ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ సభ్యులు కలిశారు. సమస్య పరిష్కారానికి ఒక ప్రణాళికతో రావాలని అసోసియేషన్ సభ్యులకు సీఎండీ సూచించారు. ఇవాళ ఉదయం మరోసారి సీఎండీతో సమావేశం కానున్నారు. నేడు చర్చలు విఫలమైతే తమ కార్యాచరణ జేఏసీ సభ్యులు ప్రకటించబోతున్నారు. అవసరమైతే ఇంటర్నెట్ స్వయంగా నిలిపివేసే యోచనలో ప్రొవైడర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా రామంతపూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి దాన్ని సాగుగా తీసుకొని మా కేబుల్స్ అన్ని కూడా కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల హైదరాబాద్లో ఆల్మోస్ట్ 50 to 60 lakhs పీపుల్ సఫర్ అవుతున్నారు. ఇంటర్నెట్, కేబుల్ టీవీ సర్వీసెస్ అన్నీ కూడా డౌన్ అయినాయి. దీనికి మాకు సంబంధం లేకపోయినా మా తెలంగాణ కేబుల్ ఇంటర్నెట్ అసోసియేషన్ తరపు నుంచి మా సభ్యులందరూ ఇక్కడ సీఎండీ ముషరఫ్ గారిని కలవడానికి వచ్చాము. ఆయనకు రిక్వెస్ట్ కూడా ఇచ్చాము. యాక్చువల్గా మాకు సంబంధం లేదు ఏది మొన్న జరిగిన దానికి. మా ఫైబర్ కేబుల్ వల్ల ఈ ఇన్సిడెంట్ అసలు జరగలేదు. అయినా కూడా మమ్మల్ని బాధ్యులు చేసి ఈరోజు లక్షల రూపాయల ఫైబర్లు, వేల కిలోమీటర్ల ఫైబర్లు కట్ చేసి టీవీ, ఇంటర్నెట్ మొత్తం అంతరాయం కల్పించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కావున మేము ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది కటింగ్ ఆపమని చెప్పి మా తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అయినా ఆపడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రేపు ఉదయం మళ్ళీ రమ్మంటున్నారు. ఈరోజే వేల కిలోమీటర్ల ఫైబర్ కట్ అయింది. అది మళ్ళీ మేము రికవరీ చేయడానికి, సర్వీసెస్ యాక్టివేట్ చేయడానికి చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అయినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమీడియట్గా కటింగ్స్ ఆపేసి సర్వీస్ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించమని కోరుతున్నాము. మమ్మల్ని అనవసరంగా ఈ కేబుల్ ఆపరేటర్ని బ్లేమ్ చేసేసి మా కేబుల్లన్నీ సిటీలో 80% కేబుల్ని మొత్తము కట్ చేయడం జరిగింది. దీనివల్ల లక్షల మంది యూజర్స్కి అయితే అంతరాయం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకు కానీ, మేము మా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు కేబుల్ ఆపరేటర్స్ వల్ల. వాళ్ళందరూ ఈరోజు ఎఫెక్ట్ అవుతున్నారు. మొత్తం కేబుల్ 80% కేబుల్ అంటే లక్షల రూపాయలు వెచ్చించి మేము రీస్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. కాకుంటే ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మొత్తం సిటీ మొత్తం 80% కేబుల్ కట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకసారి దీని మీద దృష్టి సారించాలి. బండ్లగూడ విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ కు సంబంధించినవి కూడా విద్యుత్కి సంబంధించిన వైర్స్ కట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. అయితే కేవలం విద్యుత్ వైర్లు మాత్రమే కాదు, అటు కేబుల్ నెట్వర్క్ కు సంబంధించిన వైర్లు కూడా విద్యుత్ శాఖ కట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు కేబుల్స్ కు సంబంధించిన వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అటు మరోవైపు ఎస్పీడీసీఎల్ మాత్రం కేవలం విద్యుత్ వైర్లు మాత్రమే, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని మాత్రమే కత్తిరించడం జరిగింది అంటున్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి?
తెలంగాణ ప్రభుత్వం నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని, అంటే ముఖ్యంగా కరెంట్ షాక్ తోటి ఇటు బండ్లగూడ కావచ్చు, అదేవిధంగా రామంతపూర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే 8 మంది చనిపోవడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో తీసి పెట్టుకొని అధికారులు అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ నేతలు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు దీని మీద దృష్టి సారించారు. దానికి సంబంధించి ఎవరైతే చర్యలకు సంబంధించి కరెంటు తీగల కారణంగా, ఈ కరెంట్ షాక్ కారణంగా చనిపోయారో వాళ్ళకి సంబంధించి అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఎక్కడైనా కానీ తీగలు తెగిపడ్డా లేదా కేబుల్స్ అనేవి వాటికి అటాచ్ అయి ఉంటే ఆ కేబుల్స్ కారణంగానే చాలా వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అక్కడి స్థానికులు చెప్పడంతో వాటి మీద కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే నిన్న చూసుకుంటే నిన్న మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ రామంతపూర్ కావచ్చు, బండ్లగూడ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, ఎక్కడైతే ఈ ప్రాంతాలకు సంబంధించి కరెంట్ కారణంగా ఎక్కడైతే షాక్ గురే అవకాశం ఉంటుందో ఆ కేబుల్ అన్నిటి కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే నిన్న మొత్తం కూడా చర్యలు చేపట్టారు. చర్యల్లో భాగంగా మొత్తం అధికారులంతా కూడా ఈ తీగలన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి. అయితే ఈ తీగలు తొలగించిన టైంలోనే దీనికి సంబంధించి ఈ కేబుల్ కనెక్షన్ ఏవైతే ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్స్ ఉంటాయో వాటిని కూడా అధికారులు తొలగించారని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులంతా కూడా వీటి మీద చర్యలు తీసుకున్నారని చెప్పేసి వాటిని కూడా తొలగించారని చెప్పేసి ఇటు ఇంటర్నెట్ కి సంబంధించిన కేబుల్ ఆపరేటర్లకు సంబంధించి అధికారులు కూడా తెలపడం జరిగింది. దాదాపు నిన్న ఒక్కరోజే 40,000 ఎయిర్టెల్, అదేవిధంగా 20,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. దీని మీద దృష్టి సారించి అలాంటి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు దీనికి సంబంధించిన ఆపరేటర్లకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. సో కానీ ఇటు టీఎస్పీడీసీఎల్ సంబంధించిన అధికారులు మాత్రం మేము కేవలం కరెంటు వైర్లనే తొలగించాము, ఎలాంటి కేబుల్లకు సంబంధించిన కేబుల్ అయితే తొలగించలేదని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. కానీ నిన్న ఒక్కరోజే కంప్లైంట్స్ అనేవి చాలా వరకు కూడా వచ్చాయి అని చెప్పేసి ఇటు కేబుల్ ఆపరేటర్లు చెప్పడంతో దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించాలని చెప్పేసి, దీనికి సంబంధించి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇటు కేబుల్ ఆపరేటర్లు చెప్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్ళు ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా కరెంటుకి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏవైతే కేబుల్ ని కట్ చేస్తున్నారో కేబుల్ ని కట్ చేసే విషయంలో కరెంటు తీగలకు సంబంధించి సపరేట్ ఉండేలాగా కూడా దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అదే విధంగా దీనికి సంబంధించిన చర్యలు చేపట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రెసెంట్. రైట్ అనిల్, థ్యాంక్ యూ.